సియా తన యూనివర్సిటీకి వెళుతుండగా ఒక లగ్జరీ కారు వచ్చి ఆమెను ఢీకొంటుంది. ఆ దెబ్బకు తను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కారులో ఉన్న జియాన్ అనే అబ్బాయి కంగారుగా దిగివచ్చి ఆమెను స్పృహలోకి తేవడానికి ప్రయత్నిస్తాడు. అతని అరుపులు విని చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా అక్కడికి చేరుకుంటారు. అయితే క్లాసులోనే పాపులర్ అయిన షోయా అక్కడికి వచ్చి సియా పేదరికాన్ని హేళన చేస్తూ ఇదంతా ధనవంతుల దగ్గర డబ్బులు లాగడానికి తను ఆడుతున్న నాటకం అని అందరి ముందు అంటుంది. సరిగ్గా అప్పుడే సియా కళ్ళు తెరుస్తుంది. తన కళ్ల ముందు కాలేజీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అయిన జియాన్ కనిపిస్తాడు. అయితే సియాకు అతని శరీరం వింతగా కనిపిస్తుంది. ఆ యాక్సిడెంట్ వల్ల తనకు అద్భుతమైన ఎక్స్రే విజన్ పవర్ వచ్చిందని సియాకు అప్పుడు అర్థమవుతుంది. సియా లేచి నిలబడగానే అక్కడున్న షోయా ఆమె ముఖంపై 1000 యువాన్లు విసిరి అవమానకరంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇంతలో జియాన్ బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి అతడిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి సియా బెస్ట్ ఫ్రెండ్ ఖుషి అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని అడుగుతుంది. కానీ సియా దృష్టి ఖుషి బ్యాగుకు ఉన్న ఒక పాత కీ చైన్ మీద పడుతుంది. తనకున్న కొత్త శక్తితో అది మామూలు వస్తువు కాదని, ఎంతో విలువైన పురాతన వస్తువని సియా గుర్తిస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న 1000 యువాన్లను ఖుషికి ఇచ్చి ఆ కీ చైన్ను తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఒక యాంటిక్ షాప్కు వెళ్లి యజమాని మిస్టర్ లీకి ఆ చైన్ను చూపిస్తుంది. దాన్ని పరీక్షించిన ఆయన షాక్ అయి అది అత్యంత అరుదైన వస్తువని చెప్పి 50,000 యువాన్లకు కొనుగోలు చేస్తారు. అలా ఒక్క కీ చైన్తో సియా జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వడం మర్చిపోకండి.